ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన ఇంట్లో పూజ గది కూడా అంతే ప్రధానమైనది. పూజా మందిరాన్ని ఎలా సర్దుకోవాలి, పూజా మందిరంలో ఏ వస్తువుల్ని ఉంచవచ్చు, ఏ వస్తువుల్ని ఉంచకూడదు, పూజా మందిరం ఎలా మనం సర్దుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహము మనకు మన కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ఇంట్లో పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బూజు, దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అది పరిశుభ్రంగా ఉంటేనే భగవంతుడు అక్కడ ఉంటాడు. ఎండిపోయినటువంటి పూలు, అగరబత్తీల పొడి, అదేవిధంగా దీపంలో నుండి తీసేసినటువంటి ఒత్తులు, అక్కడ కారినటువంటి నూనె జిడ్డు జిడ్డుగా ఉంటే అక్కడ భగవంతుడు ఉండడు. మనం పూజ చేయడానికి వెళ్ళి అక్కడ కూర్చున్నా మన మనసు ప్రశాంతంగా కూడా ఉండదు. చూడండి, కొంతమంది ఇళ్లలో భగవంతుడి మీద పూలు పెడతారు. 2 రోజులైనా తీయరు, 3 రోజులైనా తీయరు. ఆ పూలు ఎండిపోయి పాచి పట్టి దుర్వాసన కొడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకి అసహ్యం వేస్తూ ఉంటుంది. ఆ పూల మీద ఈగలు, దోమలు వాలుతూ ఉంటాయి. అక్కడ మనకి అంత అసహ్యం వేస్తూ ఉంటుంది. ఇంక భగవంతుడు ఎలా ఉంటాడండి? మరికొంతమంది అగరబత్తీలతో పూజ చేస్తారు. ఆ అగరబత్తీల పొడంతా కూడా ఆ పూజా మందిరంలో పడిపోయి ఉంటుంది. ఈరోజు శుక్రవారము, ఈరోజు మంగళవారము, ఈరోజు అమావాస్య, మనము పూజా మందిరం శుభ్రం చేయవచ్చో చేయకూడదు అని అనుమానంతో దాన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. చూడండి, ఎండిపోయినటువంటి పూలు, వాడిపోయినటువంటి పూలు, ఆ అగరబత్తీల పొడి, దీపంలో వేసినటువంటి ఒత్తులు, శుక్రవారమైనా, మంగళవారమైనా, పౌర్ణమి అయినా, అమావాస్య అయినా ఎప్పుడైనా సరే ఆ చెత్తనంతా కూడా తీసేసి ఒక కవర్లో పెట్టుకొని బయట ఎక్కడైనా ఉంచుకోండి. వ్యర్థమైనటువంటి పదాలు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉండకూడదు. పూజ గది ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలతో గుబాళిస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం కూర్చోగానే ఒక దేవాలయంలోకి వెళ్ళినటువంటి అనుభూతి కలగాలి. అప్పుడే భగవంతుడు మన పూజను స్వీకరిస్తాడు. ఇక ఆ తరువాత పూజ గదిలో కొంతమంది చనిపోయినటువంటి వారి చిత్రపటాలు కూడా పెట్టి పూజిస్తూ ఉంటారు. అవ్వాతాతలు కావచ్చు, తల్లి తండ్రులు కావచ్చు, మన పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఫోటోని పూజ గదిలోనే పెట్టేసి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు ఒక పువ్వు పెట్టేసి పూజ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళు కూడా దేవుడితో సమానమే కదా, భగవంతుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు ఒక పువ్వు పెట్టేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది అని. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందుకంటే అది దేవుడి గది, దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది. దేవతలు ఉన్నటువంటి చోట పితృదేవతలు ఉండరు, పితృదేవతలు ఉన్నటువంటి చోట దేవతలు ఉండరు. వాళ్ళకు ఒక ఒప్పందం అన్నమాట. అందుకే మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు వేయము, ఇంటికి తోరణం కట్టము, ఇంట్లో గంట వాయించం. ఎందుకు? ఆగమర్థంతు దేవానాం గమనర్థంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం. గంట వాయిస్తే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట. దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు, పితృదేవతలు వెళ్ళిపోతారు. కాబట్టి పితృదేవతా కార్యక్రమాల్లో ముగ్గు పెట్టరు, తోరణం కట్టరు, గంట వాయించరు. మనం పూజ గదిలో భగవంతుడి చిత్రపటాలు, విగ్రహాలు మాత్రమే పెట్టాలి. మన పూర్వీకుల ఫోటోలు ఎప్పుడూ కూడా హాల్లో కావచ్చు, లేకపోతే బెడ్రూమ్లో కావచ్చు, వేరే చోట ఎక్కడైనా ఉంచుకోవచ్చు. పూజ గదిలో చనిపోయినటువంటి వారి ఫోటోలు ఎప్పుడూ ఉంచరాదు. అదేవిధంగా పూజ గదిలో ఇనుప వస్తువుల్ని అస్సలు ఉంచకూడదు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇంకొక పేరేమిటంటే ఇనుప గజ్జల తల్లి. కాబట్టి సుత్తులు, కత్తెరలు, మేకులు ఇటువంటివి ఉంచకూడదు. ఇక్కడ వెంటనే కొంతమంది దేవుడి ఫోటోల మీద పూలహారం వేయడానికి మేకులు కొట్టి ఉంటారు కదా, అవి ఇనుముతో చేసి ఉంటారు, దాన్ని ఏం చేయాలి గురువు గారు అని కొంతమంది ఇంతకుముందు ఒక వీడియోలో అడిగారు. చూడండి, ఇప్పుడు ఈ రాగి మేకులు వస్తున్నాయి. అంటే కాపర్తో చేసినటువంటి మేకులు, ఇత్తడితో చేసినటువంటి మేకులు వస్తున్నాయి. మీరు ఫోటో ఫ్రేమ్స్ షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ రాగి మేకులు లేదా ఇత్తడి మేకులు కొట్టుకోవడం చాలా మంచిది. లేదు, ఆల్రెడీ ఇనుప మేకులు కొట్టి ఉంచాము. ఎలా అంటే పసుపుని కాస్త నీళ్లలో తడిపి ఆ మేకులకు పూసినట్లయితే ఆ దోషం తొలగిపోతుంది. ఆ తర్వాత చక్కగా మీరు పూలహారం వేసుకోవచ్చు. ముఖ్యంగా పూజ గదిలో విరిగిపోయినటువంటి విగ్రహాలు, పగిలిపోయినటువంటి ఫోటోల్ని ఎప్పుడూ పెట్టకూడదు. మీరు ఏదో ఒక దేవుడి ఫోటో పెట్టుకున్నారనుకోండి, గ్లాసు కాస్త పగిలిపోయినా,
ఫ్రేమ్ పగిలిపోయినా ఆ ఫోటోను అలాగే ఉంచి పూజ చేయకూడదు. కొంతమంది మా తాతగారు తెచ్చారండి ఈ ఫోటో, మా నాన్నగారు తెచ్చారు, ఈ ఫోటో మాకు సెంటిమెంటు, పగిలిపోయింది అయినా కూడా దానికే పూజ చేస్తున్నాము అని చెబుతూ ఉంటారు. మూర్ఖులు మాత్రమే ఇలా మాట్లాడతారు. చూడండి, మీ తాత తెచ్చినా మీ తండ్రి తెచ్చినా అది మీరే తెచ్చుకున్నా పగిలిపోయినటువంటి ఫోటోల్ని పూజ గదిలో ఉంచకూడదు. మీకు అంతగా సెంటిమెంట్ అయితే ఆ ఫోటోని ఫోటోషాప్స్ తీసుకొని వెళ్ళి పగిలిపోయినటువంటి అద్దాన్ని మార్చుకోండి. ఫ్రేమ్ గనక పాడైపోయింటే కొత్త ఫ్రేమ్ వేయించుకొని తెచ్చి పూజ చేసుకోండి. అంతేగాని బద్ధకంగా పగిలిపోయినటువంటి ఫోటో, పగిలిపోయినటువంటి ఫ్రేమ్ను ఉంచుకొని పూజ చేసినా ఎటువంటి ఫలితము ఉండదు. అదేవిధంగా విగ్రహాలు, కొంతమంది పూజ గదిలో చిత్ర విచిత్రమైన విగ్రహాలు పెట్టుకుని ఉంటారు. గణపతి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు. ఆ విగ్రహాలకు చెయ్యి కాస్త విరిగిపోయినా, కాలు విరిగిపోయినా, కిరీటం కొంచెం విరిగిపోయినా అలాగే పెట్టి పూజ చేస్తూ ఉంటారు. భిన్నమైనటువంటి విగ్రహాలని పూజించినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతాయి, దరిద్ర బాధలు ఎక్కువైపోతాయి. పగిలిపోయినటువంటి విగ్రహాల్ని ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ విడిచిపెట్టేసేయాలి. సాధారణంగా పూజ గదిలో ప్లాస్టిక్తో చేసినటువంటి విగ్రహాలు, మట్టితో చేసినటువంటి విగ్రహాలు, పింగాణితో చేసినటువంటి విగ్రహాలు, గాజుతో చేసినటువంటి విగ్రహాలను పెట్టుకోకూడదు. వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, పంచలోహాలతో చేసిన విగ్రహాల్ని మాత్రమే పెట్టుకోవాలి. ఆ విగ్రహాలు కూడా మనకు రూపం స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. విగ్రహాలు ఎప్పుడూ కూడా అంగుష్టు ప్రమాణంలోనే ఉండాలి. అంటే బొటన వేలు కంటే పెద్ద సైజు విగ్రహాలు పెట్టుకున్నారనుకోండి, మీరు ప్రతినిత్యము అభిషేకం చేసి నివేదన చేయాలి. అభిషేకం చేయకపోయినా 2 అరటిపళ్ళు, 2 ఖర్జూర పళ్ళు, ఒక చిన్న బెల్లం ముక్కో నివేదన చేయాలి. విగ్రహాలు తెచ్చి మేము ఊరికే పూజ గదిలో పెట్టేశామండి, నిత్య పూజ చేయము అంటే అది కుదిరే పని కాదు. చిన్న విగ్రహాలు అనుకోండి, మీరు ప్రతినిత్యము అభిషేకం చేసినా పర్వాలేదు, వారానికి ఒకసారి చేసినా పర్వాలేదు, నెలకు ఒకసారి పౌర్ణమి రోజు అభిషేకం చేసినా పర్వాలేదు. మామూలుగా పూలు పెట్టేసి ఏదో ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి దండం పెట్టేసుకోవచ్చు. పెద్ద విగ్రహాలు, సాలగ్రామము, శ్రీచక్రము ఇటువంటివి పెట్టుకున్నప్పుడు ఎక్కువ నియమనిష్టల్ని పాటించాలి. ఎప్పుడంటే అప్పుడు పూజ గదిలోకి ప్రవేశించకూడదు. సాలగ్రామము, శ్రీచక్రము ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇంట్లో మాంసాహారం వండకూడదు. నిత్య పూజ చేయాలి. ఎప్పుడంటే అప్పుడు పూజ గదిలోకి వెళ్ళకూడదు. చాలా నియమనిష్టలు ఉంటాయి. అవన్నీ మేము పాటించగలము అంటే చక్కగా పెట్టుకొని ఆరాధించుకోవచ్చు. లేదనుకోండి, మామూలుగా ఏదో ఒక ఫోటో పెట్టుకోండి, పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోండి, లేదా లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టుకోండి, లేదా ఒక్క వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. కొంతమంది పూజ గదిలో చూస్తే ఎంతమంది దేవుళ్ళు ఉంటారో తెలియదు, అసలు ఆ దేవుళ్ళ పేర్లు కూడా తెలియదు. పక్కింటి వాళ్ళు ఎక్కడో కంచికి వెళ్ళి ఒక ఫోటో తెచ్చిస్తారు, దాన్ని పెట్టేసుకుంటారు. ఎదురింటి వాళ్ళు కాశీకి వెళ్ళి ఏదో ఫోటో తెచ్చిస్తారు, దాన్ని పెట్టేసుకుంటారు. పైనింటి వాళ్ళు ఎక్కడో తిరుపతికి వెళ్ళి ఒక ఫోటో తెచ్చిస్తారు, దాన్ని పెట్టేసుకుంటారు. అసలు అన్ని ఫోటోలు పెట్టేసుకుంటారు. ఆ ఫోటోల్ని శుభ్రం చేయలేక, సరిగ్గా ఒక ఫోటో మీద పువ్వు పెట్టి ఇంకొక ఫోటో మీద పువ్వు పెట్టక, అసలు నివేదన చేయక, అసలు ఏ దేవుణ్ణి పూజించాలో తెలియక, ఏ స్తోత్రం చదవాలో తెలియక పూజ గదిలోకి వెళ్ళి దీపాలు వెలిగించేసి తలకొక్కొని బయట వచ్చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. ఆ తర్వాత దేవుడి ఫోటోలకి విపరీతంగా పసుపు కుంకుమ పూసేయకండి. కొంతమంది దేవుడి ఫోటో కనిపించకుండా పసుపు కుంకుమ పూసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒక చిన్న బొట్టు పెట్టేసి ఒక పువ్వు, ఒక తులసి దళం పెట్టుకోండి, సరిపోతుంది. విగ్రహాలకు కూడా అంతే, విపరీతంగా పసుపు కుంకుమలు పూసేయకండి. ఒక చిన్న బొట్టు పెట్టేసి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా పూజ గదిలో కల్తీ నూనెలు వాడకండి. ఇప్పుడు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉన్నారు 3 రకాల నూనె, 5 రకాల నూనె, 8 రకాల నూనె అని. అవేవి నమ్మకండి. ఆవు నెయ్యి పూజలో చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యి కొనుక్కోవడం అందరికీ కుదరదు కదా, నువ్వుల నూనెను కొనుక్కోండి. నువ్వుల నూనె దొరకకపోతే కొబ్బరి నూనె వేయండి. అంతేగాని చిత్ర విచిత్రమైనటువంటి నూనెలన్నీ కూడా తెచ్చి దీపారాధన చేస్తే అది అంత మంచిది కాదు. శ్రీగంధం కూడా అంతే. పూజా స్టోర్స్లో అష్టగంధం అని ఏవేవో చిన్న చిన్న కెమికల్స్తో చేసినటువంటి ఈ బిళ్ళలంతా అమ్ముతూ ఉన్నారు. అవి కలిపి ఫోటోలకి, విగ్రహాలకి పెట్టకండి.
ఒక చిన్న గంధం పీట కొనుక్కోండి. ఆ గంధం పీట మీద గంధం అరగదీసి భగవంతుడికి సమర్పించండి. భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు వెంటనే కలుగుతుంది. అగరబత్తీలు కూడా అంతే. కెమికల్స్తో చేసినటువంటి అగరబత్తీలు పూజా మందిరంలో వెలిగించకండి. ఆ పొగ పీల్చినట్లయితే మీకు మీ పిల్లలకి కూడా అపాయమే. కాబట్టి కెమికల్స్ లేనటువంటి అగరబత్తీలని తెచ్చుకోండి. లేకపోతే ధూప్ స్టిక్స్ ఎలా చేయాలో ఇంతకుముందే మన ఛానల్లో ఒక వీడియో చేశాను కదా, అది ఉంటుంది, చూసి మీరే సొంతంగా ఆవు పేడలోకి సాంబ్రాణి వేసి ఎండిపోయినటువంటి వేపాకులు, తులసి ఆకులు ఇవన్నీ కూడా పౌడర్ చేసి వేసుకొని చక్కగా మీరే ధూప్ స్టిక్స్ తయారు చేసుకోండి. పరిశుభ్రంగా పూజా మందిరం ఉంచుకొని భగవంతుడికి శ్రీగంధం అరగదీసి ఒక బొట్టు పెట్టి ఒక పువ్వు ఒక తులసి దళం పెట్టుకొని దండం పెట్టుకొని మీకు వచ్చేటువంటి 2 శ్లోకాలు 2 స్తోత్రాలు చదువుకొని ఒక పాట పాడుకొని హారతి ఇచ్చారనుకోండి, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు ఆ పూజా మందిరంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఆ తర్వాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వకాలములందు రక్షిస్తూ ఉంటాడు. ఇక మీకు సమాజంలో తిరుగు ఉండదు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.